మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. ఈరోజు ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా ముద్దు కృష్ణారెడ్డికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా జనసేన, బీజేపీ సంబంధించిన కూటమి సభ్యులందరూ కొత్త మాధవరం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఏ కుటుంబానికి వెళ్ళినా ఇక్కడ బీసీలు, పద్మశాలీలు, వీవర్స్ ఎక్కువ ఉన్నారు. ఈ గ్రామంలో ఏ కుటుంబానికి వెళ్ళినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలు, కన్నీళ్ళన్నీ తీరాయి. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తాం. అదేవిధంగా గెలుపుకి ఈరోజు డోకా లేదు. గెలుపుకు ఎప్పుడూ కావాల్సిన మద్దతంతా మాకు మేము క్రోడీకరించుకున్నాం. అదేవిధంగా మెజారిటీ, దాదాపు అత్యధిక మెజారిటీ కోసమే ఈరోజు మేము ప్రచారం నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఈ గెలుపు ఆల్రెడీ ఖాయమైపోయింది. అత్యధిక మెజార్టీతో ఇక్కడున్న గ్రామ ప్రజలందరూ వాళ్ళ స్పందన చూస్తూ ఉంటే భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వం చెప్పిన హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ సూపర్ 6 హామీలు కానీ, అదేవిధంగా చెప్పనివి కానీ ప్రతి ఒక్కటి తెచ్చేదానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ ఒంటిమిట్ట మండలానికి, అదేవిధంగా ఈ మాధవరం గ్రామం కానీ ప్రతి గ్రామాన్ని తీర్చిదిద్దే విధంగా, ఆదర్శ గ్రామంగా తయారు చేసే విధంగా నిధులు తీసుకురావడంలో కానీ, సంక్షేమ అభివృద్ధిలో కానీ ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను కూడా ఈరోజు రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ గా ఈ గ్రామానికి వచ్చి ఈ వ్యూవర్స్ యొక్క సమస్యలు కూడా కొన్ని తెలుసుకున్నాను. అదేవిధంగా ఈరోజు ఏదో ప్రచారానికి వచ్చి వెళ్ళిపోవడమే కాకుండా ఎన్నికల తర్వాత కూడా ఈ కొత్త మాధవరం కానీ, అదేవిధంగా ఈ ఒంటిమిట్ట మండలంలో ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరింత అభివృద్ధి చెందే విధంగా నా పాత్ర కూడా నేను నా వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. జై తెలుగుదేశం.